శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు, మరి వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఏర్పడినటువంటి అదృష్ట యోగాలు చాలా వరకు జాతకుడికి అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే రాశి అందే బుధ రవి గురుల సంచారం. ఒక విధంగా దశమాధిపతి రవి రాశి యందు సంచరించినప్పుడు జాతకుడు వృత్తిలో తన హోదా పెరుగుతుంది. చాలా ప్రిన్సిపల్గా, నియమంగా, స్ట్రైట్ ఫార్వర్డ్గా విధి నిర్వహణ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడికి వృత్తిలో హోదా పెరుగుతుంది. ఫర్ ది సేమ్ టైం బాధ్యత కూడా పెరుగుతూ ఉంటుంది. ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్స్తో తన విధి నిర్వహణ చేస్తూ ఉంటాడు. సో అలాగే వ్యక్తిగతంగా ఎవరైనా సరే ఏదైనా కార్యక్రమం చేపట్టాలనుకున్నవారు ధైర్యంగా వారి యొక్క కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అందులో బుధుడు కూడా లాభాధిపతిగా ఉండడం వలన అటు ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రయత్నాల్లో ఆర్థికపరమైన లాభం కూడా ఏర్పడడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కొరకు కానీ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఏమైంది, దశమాధిపతిగా ఉన్నటువంటి రవి అష్టమాధిపతితో కలిసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వృత్తిలో మార్పు రావడం జరుగుతుంటుంది. అది ప్రమోషన్ రావచ్చు, ఉద్యోగం పోవచ్చు, మానేవచ్చు. అయితే ఇప్పుడు లాభాధిపతి కూడా బుధుడు ఉన్నాడు కాబట్టి ఈ మార్పు జాతకుడికి అనుకూలంగా ఉంటుంది. అంటే ఉద్యోగంలో మారుతాడు. దానివల్ల అతని యొక్క వేతనం, జీతం కూడా పెరిగే అవకాశం ఉంది. దాని తోడు ఏంటంటే ఈ బుధ రవి గ్రహాలకి గురుగ్రహ అనుగ్రహం కూడా అనుకూలంగా ఉంది. ధన పంచమాధిపతిగా ఉన్నటువంటి గురువు ఈ రాశి మీద వీక్షించడం వల్ల జాతకుడికి ఒక విధంగా అదృష్టం, పూర్వపుణ్యం కూడా రావడం వల్ల ఇంతకాలంగా తను పడుతున్నటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం, గుర్తింపు ఈ సమయంలో రాబోతుంది. తగు విధంగా విద్యార్థులకు కూడా ఇది అనుకూలించే అవకాశం ఉంది. మరి ఎవరైనా విద్యార్థులు ఈ క్యాంపస్ సెలక్షన్ కోసం ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి ఈ సమయంలో వారి టాలెంట్కి తగిన గుర్తింపు, గౌరవం వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఓకే, బాగుంది. దాని తర్వాత వివాహ సంబంధించిన విషయాలు. కుటుంబ స్థానంలో శుక్రుడు అంటే మీ కుటుంబంలో ఒక స్త్రీ లేదంటే ఒక అదనంగా మీ యొక్క కుటుంబ సభ్యుల సంఖ్య పెరగబోతుంది అన్నమాట. అంటే శుక్రుడు వస్తున్నాడంటే ఏదో ఒక అదృష్టం. అంటే మీ కుటుంబంలో ఒక పాప, అమ్మాయి పుట్టచ్చు. లేదంటే మీ ఎవరికైనా వివాహం ద్వారా మీ కోడలు రావచ్చు. ఈ విధంగా మీ కుటుంబంలో ఒక స్త్రీ యాడ్ అవబోతుంది. ఇక సప్తమంలో గురువు కాదా, పంచమాధిపతి సప్తమంలో ఉండడం వల్ల అది ప్రేమ వివాహం ద్వారా కానీ, అది గురువు అవ్వటం వల్ల సాంప్రదాయబద్ధంగా పెద్దల అంగీకారంతో జరిగే వివాహం కూడా జరిగే అవకాశం ఉంది. ఈ వివాహం ద్వారా మీ కుటుంబానికి కూడా ఆర్థికపరమైన లాభం రాబోతుంది. అంటే మీకు ఉద్యోగం చేసే అమ్మాయి రావడం వల్ల కంపల్సరీగా మీ కుటుంబ ఆదాయం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, తాత్కాలికంగా మీ యొక్క హోదా కూడా పెరుగుతుంది. ఈ కాంబినేషన్ అంతా కూడా చాలా చక్కగా ఉంది. రాశి అందే బుధ రవి, సప్తమంలో గురువు, ధనస్థానంలో శుక్రుడు, ఇవన్నీ ఉంటే లాభస్థానంలో కేతువు, దైవ కృప అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా ఉండడం జరిగింది. అయితే ఏమైనా చిన్న చిన్న చికాకులు ఈ వివాహ ప్రయత్నంలో కానీ ఉద్యోగ ప్రయత్నం కానీ ఎదురవుతే మీరు కంపల్సరిగా మీ యొక్క కులదైవాన్ని కానీ విఘ్నేశ్వరుని కానీ పూజించుకోవడం వల్ల చిన్న చిన్న ఆటంకాలు తొలగే అవకాశం ఉన్నది. ఇక కుజుడు, రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. ఒక విధంగా బలహీనంగా ఉన్నప్పటికీ కూడా మరి ఒక విధంగా ఈ కేంద్రంలో ఉండడం అన్నది వ్యక్తిగతంగా జాతకుడు ఏదన్నా దూర ప్రాంత ప్రయాణాలు, విదేశ ప్రయాణాలు, పుణ్యక్షేత్రాలు దర్శించడం లాంటి కార్యక్రమాలు చేయొచ్చు. అయితే ముఖ్యంగా ఏమవుతుంది, 9లో ఉన్నటువంటి కుజుడు 12వ భావాన్ని వీక్షిస్తాడట. అదృష్టాన్ని ఏ విధంగా ఖర్చు పెడతాడంటే ఈ సమయంలో జాతకుడు ఏదైనా భూమి కానీ స్థిరాస్తి కానీ కొనడం జరుగుతుంది. లేదా తన యొక్క సౌకర్యాల కొరకు ఏదైనా వాహనం, గృహాన్ని అందంగా అలంకరించే ప్రయత్నం చేయడం, డెకరేట్ చేయడం, అంటే ఏదైనా ఇలాగా ఒక శుభకార్యం జరిగేటప్పుడు ఇవన్నీ ఖర్చు అవుతాయి. కాబట్టి మొత్తం మీద ఇటువంటి ఖర్చులు జరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా కుజుడు అటు విద్యార్థులకైతే ఇది విదేశ ప్రయత్నాలు, అది పెద్దవారికి అయితే పుణ్యక్షేత్రాలు, ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి అర్ధాష్టమ శని ప్రభావంలో ఉన్నటువంటి శని భగవానుడు మరి ఈ పక్ష ప్రారంభంలోనే రుజు మార్గంలోకి రావడం జరిగింది. అంటే ఆటోమేటిక్గా
4లో ఉన్నటువంటి శని భగవానుడికి, 9లో ఉన్నటువంటి కుజుడికి షష్టాష్టకి రావడం వల్ల అనుకోకుండా జాతకుడు ఏదైనా ఇల్లు మారడం కానీ, ఊరు మారడం కానీ, ప్లేస్ మారడం కానీ జరగవచ్చు. ఒక విధంగా ఉద్యోగపరమైన మార్పులు కొన్ని వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు దీనికి జాతకుడు రెడీగా సిద్ధంగా ఉండవలసి ఉంటుంది. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. దానికి గురువు యొక్క దృష్టి కూడా అనుకూలంగా ఉంది. అటు లాభస్థానం మీద, అటు రాశి మీద గురు దృష్టి రావడం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహంతో మీ యొక్క పూర్వపుణ్యం వల్ల చేపట్టిన కార్యక్రమం భగవంతుని కృపతో జరిగేది అవకాశం ఉంది. ఇవన్నీ కూడా చాలా వెరీ గుడ్గా ఉన్నప్పటికీ కూడా 5వ స్థానంలో ఉన్నటువంటి రాహు ఈ రాశిలో ఉన్నటువంటి జాతకులకి ఏదో ఒక బలహీనతకి గురి చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ బలహీనత అన్నది ఏదో ఒక వ్యసనమా, వ్యామోహమా, జోదమా, రేస అన్నది దానివల్ల జాతకుడు రహస్యంగా ధనాన్ని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. సో లేదంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఈ ఆన్లైన్ బెట్టింగ్ల ద్వారా పోగొట్టుకోవచ్చు, షేర్ మార్కెట్ ద్వారా పోగొట్టుకోవచ్చు. కాబట్టి మరి ఇటువంటి శుభ సమయంలో జాతకుడు స్వచ్ఛమైనటువంటి ధర్మసమ్మతమైనటువంటి వాటిలో వ్యాపారం చేయొచ్చు, తద్వారా దానిలో సంపాదించుకోవచ్చు. కానీ ఇటువంటి ఈజీ మనీ కానీ అక్రమ సంపాదన కొరకు కానీ ఏమాత్రం ప్రయత్నం చేసినా టోటల్గా జాతకంలో ఉన్నటువంటి రాహు మీకు విజృంభించడం వల్ల టోటల్గా మీ యొక్క అదృష్టం పాడవుతుంది. అలాగే ఏదో ఒక బ్యాడ్ నేమ్ వల్ల ఇప్పటిదాకా సంపాదించినదంతా కూడా పోగొట్టుకునే సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు వాటి ఒక్కదానికి దూరంగా ఉండండి. మిగతా విషయాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఇది ఏ రంగంలో ఉన్నా, మీరు ఆధ్యాత్మిక రంగంలో ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగులో ఉన్నా, వైద్య వృత్తిలో ఉన్నా చాలా వరకు ఈ గ్రహస్థితి అటు ఆర్థిక పరంగాను వ్యక్తిగతంగా కూడా మీకు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా మన గోచార ఫలితాలు దైనందిన జీవితంలో అన్ని విషయాల మీద కూడా వాటి ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అది సరుకుల యొక్క రేట్లు అవ్వచ్చు, భూముల రేట్లు అవ్వచ్చు, బంగారం రేట్లు అవ్వచ్చు. ఇవన్నీ కూడా గ్రహాలు స్థితిని బట్టి కూడా వాటిలో పెరుగుదల తగ్గుదల రావడం జరుగుతుంటుంది. మరి గురుగ్రహం ఈ వృషభ రాశిలో సంచరించడం మొదలెట్టిన దగ్గర నుంచి ఈ పసిడి యొక్క విలువ, బంగారం విలువ చాలా వరకు పెరగడం మనం గమనించడం జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం ఈ కుజుడు కర్కాటక రాశిలో సహజ చతుర్థ రాశిలో నీచ స్థితిలో ఉండడం వలన భూముల యొక్క విలువ, అంటే భూములు అవ్వచ్చు, స్థిరాస్తులు అవ్వచ్చు, దాని విలువ గతంలో పోల్చుకుంటే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. అది ఎప్పటి వరకు? కుజుడు కర్కాటక రాశిలో ఉన్నంత వరకు కూడా భూముల యొక్క విలువలు కొంతవరకు కంట్రోల్లో, సామాన్యుడికి అందుబాటు స్థితిలో ఉండే అవకాశం ఉంది. సో దానివల్ల కొన్ని భూ సంబంధించినటువంటి తగాదాలు, చికాకులు కూడా జరుగుతుంటాయి. బట్ ఏదైనా మరి ఈ గ్రహస్థితి మరి అన్ని రాశుల వారికి ఈ సమయంలో మీరు ఏదైనా సొంత గృహం ఏర్పాటు చేసుకోవాలన్నా, మీ యొక్క ఫ్యూచర్లో కట్టుకునే గృహానికి ఏదన్నా ఒక స్థలం, ఖాళీ స్థలం మంచిది కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ గ్రహస్థితి మనకి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా, అంటే బంగారం మీద పెట్టుబడి ఎటు పెట్టచ్చు, భూమి మీద కూడా మీరు, అంటే మీకు వ్యాపార నిమిత్తం కాకుండా సొంత అవసరానికి ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా వరకు ఈ సొంత గృహం కళ నెరవేరే అవకాశం ఉంది. అలాగే సాధారణంగా ఒకరికి ఇంటి స్థలం ఒకటి ఉంటుంది. అయితే దాంట్లో ఇల్లు కట్టాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎంత డబ్బు వచ్చినా, లక్షలు వచ్చినా, కోట్లు వచ్చినా ఖర్చు అయిపోయి ఉంటాయి. కానీ ఇల్లు ప్రారంభోత్సవం చేయలేకపోతుంటాడు. సో దానికి కారణం కూడా మీరు నిర్మాణం చేద్దామనుకున్నటువంటి ఇంటి స్థలంలో ఏదైనా వాస్తుపరమైనటువంటి దోషం ఉన్నప్పుడు ఏంటంటే మనం అందులో ఇల్లు కట్టలేకపోతుంటాం. సో అందువల్ల ఏంటంటే మీరు ముందుగా మీ యొక్క స్థలంలో గృహం కట్టాలనుకున్నవారు ముందు దాని కొలతలు సరి చేసుకోవాలన్నమాట. అంటే మనకి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ సమాన కొలతలుగా, అంటే యాంగిల్ కానీ, రెక్టాంగిల్ కానీ, స్క్వేర్ కానీ, అంటే స్క్వేరు రెక్టాంగిల్లో ఉంటూ 4 మూలలు ఏ మూల పెరగకుండా మధ్య కొలతలు కూడా సమానంగా ఉండే విధంగా మరి అది సరి చేసుకొని, అలాగే మీకు దక్షిణ భాగం
పడమర భాగంలో సరిహద్దుకి ఏంటంటే మీరు ఏదైనా రేకులతో కానీ ఏదంటే ఇప్పుడు కట్టిన బ్లూ కలర్ క్లాత్ కానీ మొత్తం 2 భాగాలు క్లోజ్ చేసేయమాట. అంటే అటువైపు నుంచి అంటే దక్షిణ భాగం నుంచి పడమర భాగం నుంచి ఎవరన్నా చూస్తూ ఉంటే మన సైట్ మీద వాళ్ళు దృష్టి పడకుండా ఈ 2 దిక్కులు మూసివేసి మీరు తూర్పు ఉత్తర భాగాలు ఓపెన్గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే తొందరగా మీకు ఆ గృహ నిర్మాణానికి కావలసినటువంటి సౌకర్యాలు సమకూరి అలాగే ఇల్లు కూడా తొందరగా పూర్తయిపోతుంటుంది. అలాగే కొంతమంది మధ్యలో కొన్ని గృహాలు ఆగిపోతూ ఉంటాయి. అటువంటి వారు కూడా ఈ విధంగా ఈ దక్షిణ పడమరలు మూసివేసి అవసరమైతే ఈశాన్య భాగంలో ఒక వాటర్ ట్యాంక్ ముందుగా టెంపరీగా ఒక పెద్ద గొయ్యి తీసి అందులో నిరంతరం వాటర్ ఉండేలాగా ట్యాంక్ నిర్మించుకుంటే చాలా వరకు సమయానికి ధనం సంపాదించుకుంటూ దొరుకుతూ ఆ గృహం కూడా తొందరగా పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే చాలా వరకు మీరు సొంత ఇల్లైనా అద్దిల్లైనా నివసిస్తున్న వారికి ఎలా ఉంటుందంటే అందులో కూడా వాస్తుపరమైన దోషాలు అంటే ముఖ్యంగా వాయువ్య దోషం కానీ ఆగ్నేయ దోషం కానీ ఉన్నప్పుడు మీరు సొంత ఇల్లు ఏర్పరచుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందుకని మీరు ఈ విధంగా ఇల్లు కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతుంటే ముందుగా మీ గృహంలో మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు సరిచేసుకుంటే అతి తొందరలో మీకు సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్వస్తి.